ఇండియా ఇండియా యేసయ్య ప్రేమించిన దేశమా నీ కొరకై సిలువలో రక్తం చిందించిన రక్షకుడా నమ్మండి నమ్మండి యేసునే నమ్మండి ఆయన ప్రేమలో నిత్య జీవం పొందండి. బైబిల్ గ్రంథంలో హిందూ దేశం పేరు వినిపించెను. ఎస్తేరు గ్రంథపు పుటలలో దేవుని వాక్యం పలికేను. తూర్పు దిక్కున వెలిగిన ఈ భారత భూమిని దేవుడు తన ప్రణాళికలో మరువలేవలే తెలియజేసెను. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు రాజ్యం విస్తరించెను అని బైబిల్ చరిత్రలో సాక్ష్యం నిలిచెను. ఈ నేలపై కూడా దేవుని దృష్టి ఉందవి. ఆ వాక్యమే నేడు మనకు గుర్తు చేసెను. శరణం యేసు శిష్యుడైన తోమా ప్రేమ సందేశం మోసుకొని దూరదేశాల మార్గంలో సువార్తను చాటుచు వచ్చానని తరతరాలుగా క్రైస్తవులు విశ్వసించుచున్నారు. భారత నేలపై క్రీస్తు ప్రేమ విత్తనాలు నాటెనని కేరళ తీరాల నుండి మైలాపూర్ వరకు ఆ విశ్వాస గాథలు ఇంకా వినిపించుచున్నవి. తోమా ప్రకటించిన సువార్త స్వరం ఇప్పటికీ అనేక హృదయాలను తాకుచున్నది. రాప్ సెక్షన్ ఇది ఇండియా, ఇది ప్రేమ కదా కాదు మా బగద. యేసయ్య ప్రేమకు లేవు సరిహద్దులు. ప్రతి మనిషి కోసం తెరిచిన కృపద్వారాలు. శనుకు యోహాను చెబుతుంది దేవుడు లోకమును ప్రేమించెను. అంతే ఇండియాను కూడా ప్రేమించెను. మత్తయి చెబుతుంది సమస్త జనములకు సువార్త. అంటే భారత ప్రజలకు కూడా రక్షణ వర్తించెను. బ్లిడ్జే కాశ్మీర్ మంచు పర్వతాల నుండి కన్యాకుమారి సముద్ర తీరాల వరకు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో యేసయ్య ప్రేమ గీతం వినిపించాలి దేశమంతటిలో. గ్రామాల్లోనూ నగరాల్లోనూ ధనికులకైనా పేదలకైనా ఒకటే పిలుపు వినిపిస్తుంది. నా యుద్ధకు రండి అని యేసయ్య పిలుస్తున్నారు. ఇండియా ఇండియా యేసయ్య ప్రేమ నీ కోసమే. సిలువ రక్తం నీ రక్షణ కోసమే. నమ్ము ఆయనను, నడువు ఆయనతోనే. యేసయ్య ప్రేమ శాశ్వతమే శాశ్వతమే.
పేరుతో మా భారతదేశానికి వచ్చాడనే విషయం క్రైస్తవ సంప్రదాయంపై ఆధారపడి ఉంది. బైబిల్లో నేరుగా లేదు కాబట్టి పాటలో దానిని విశ్వసించుచున్నారు అనే విధంగా పేబులరం జారీ करता समुचित రక్షణ కోసమే నమ్ము ఆయనను నడువు ఆయనతో యేసయ్య ప్రేమ శాశ్వతమే శాశ్వతమే గమనిక బైబిల్లో ఎందు